ఫ్రెండ్స్ కైసి ఆల్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి నేను ఏం తీసుకొచ్చాను. చూడండి సోయా చాప్. ఇది కావాలి ఫ్రెండ్స్, సోయా చాప్ ఇస్తాను. చాప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చాప్ని మనం డబ్బా నుంచి తీసుకున్నాం కదా, తీసుకొని చూడండి ఇవి 8 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇది వాటర్లోనే ఉంది డబ్బాలో, కంటైనర్లో, కానీ మనం ఒక్కసారి ఇలా వేసి పెట్టుకోవాలి. ఒక్కసారి వేడి నీళ్ళు మనకు కూడా మంచి క్లీన్గా ఉంటాయని ఇలా వేసి పెట్టుకుని వేడి నీళ్ళలో వేసేయాలి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఈ వాటర్ కూడా మంచిగా ఉంటాయి కదా, మనకి కింద పడిపోతుంది. ఫ్రెండ్స్ బాయిల్ వాటర్లో వేద్దాం. ఇందులో ఉడికినే ఉన్నట్టున్నాయి కొంచెం ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, వేడి నీళ్ళలో వేసాను నేను. కాలుతున్నాయి నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళలో వేసి పెట్టుకో. చూడండి ఇవి వేడి నీళ్ళలో వేసాను నేను. ముందే ఉడికిపెట్టిన ఇచ్చినారు, ఇన్స్టెంటే ఇచ్చినారు. మనం ఉడకపెట్టుకున్న అవసరం లేదు. కానీ నేను వేస్తున్నా ఒకసారి వాటర్లో. ఆ నీళ్ళన్నీ వేరే వాటర్ అని ఉడికినే ఉంది, మెత్తగానే ఉంది. నేను వేడి నీళ్ళు వేసి పెట్టుకున్నాను కొంతసేపు. అప్పుడు మనం వేడి నీళ్ళు వేసాం కదా, ఇప్పుడు తీసేద్దాం ఫ్రెండ్స్. తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అన్నీ తీసి ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇలా నేను తీసి మొత్తం ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిని తీసి కట్ చేసుకున్నాను. దీన్ని ఇందులో స్పూన్ లాగా దాన్ని తీసి కట్ చేయాలి. నేను చూపిస్తాను ఎలా తీస్తాను. ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీసుకోవాలి. ఇందులో నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇలా ఉందా, దీన్ని ఇలా తీసి పెట్టుకోవాలి. వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం టైట్ ఉంటుంది కొద్దిగా. ఇలా తీసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకోవాలి. చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. మనం లాక్కోవాలి ఇలా స్పూన్ని. చూడండి కింద పడిపోతుంది. ఇలా లాక్కొని పక్కన తీసుకొని, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ చాప్స్ని మనము కట్ చేసుకోవాలి. చాక్ నైఫ్ తోటి. చూడండి నైఫ్ ఉంది కదా, నైఫ్ తోటి మనం పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నీ. ఇది ఉడకబెట్టకపోయినా అవసరం లేదు. ఇంకా నేను కొంచెం వేడి నీళ్ళు బాత ఎట్లా కొంచెం ఉంటాయని ఒక పీస్ మీకు చూపెట్టడం కోసం ఇలా కట్ చేస్తున్నాను. నేను నార్మల్గా దాని పైన పెట్టి కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా కట్ చేసుకొని దాన్ని ఆయిల్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి, మంచిగా వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము వీటిని వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటాయి కదా, కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సోయా చాప్ని ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు.
ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాయి ఇవి, చూడండి ఫ్రై అయ్యాయి కదా, ఇది తీసేయాలి. ఇంకా మనం ఫ్రై అయ్యాక తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకొని చూడండి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇంకా నేను మిగిలినవి కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, 2 మిర్చి, వీటిని ఆయిల్లో మనం చేసుకొని పెట్టుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ వేయాలి ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనము ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేస్తాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇందులో, అండ్ అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం చూడండి, అల్లం కూడా వేసుకొని మొత్తం నిమ్మకాయ తీసుకోండి. ఎట్లయినా మిక్సీ రుబ్బాలి కదా, అందుకని ఇందులోనే వేసేసుకుంటే మిక్సీ పట్టేస్తాం. మనము మిక్సీ వేస్తే అయిపోతుంది. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇక్కడనేమో చాప్ ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, తీసేద్దాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది ఇంకా నేను తీసేసాను మొత్తము. ఇవన్నీ తీసేసాను కదా, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది ఇంకా ఇది చేద్దాం. చూడండి, ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని కలుపుదాం. ఇలా పసుపు వేసాక ఇందులో టమాటోస్ ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకుని టమాటోస్ వేయాలి. కట్ చేసుకుని టమాటోస్ వేసాం కదా, ఇది కలుపుదాం. మొత్తం కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం టమాటోస్ ఫ్రై అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇది టమాటోని కొంచెం మగ్గాలి. సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. ఇది టమాటోని కొంచెం మగ్గాలి. ఇది కదా, దీన్ని ఇప్పుడు మనము తీసేసి ఇందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా దీంట్లో మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనా, थोड़ा ठंडा होने के बाद मिक्सी करना है इसका. ఓకే ఫ్రెండ్స్, సైడ్ మీద రखेंगे, సైడ్ మీద పెట్టేస్తా. ఇప్పుడు ఈ చాప్లో మనం ఏం చేయాలంటే దీంట్లో మనము చూపిస్తాను ఏం చేయాలి. దీంట్లో మనం కొంచెం కారం కలుపుకోవాలి. దీనికి
ఈ చాప్కి కారము ఇంకా ఉప్పు కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు లైట్గా, ఎందుకంటే దాంట్లో వేసాం కదా. ఇప్పుడు దీన్ని మొత్తం పేస్ట్ కలిపి పెట్టుకోవాలి ఇట్లా. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా మనము. ఇలా కలిపి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి, కొద్దిగా పెరుగు కూడా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం మిక్స్ చేసుకోవాలి పెరుగు. ఓకేనా ఫ్రెండ్స్, కర్డ్ కలుపుకోవాలి. ఓకేనా, కొంచెం వేద్దాం పెరుగు. కర్డ్ కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దీంట్లో ఏం వేసుకోవాలంటే చూడండి, గరం మసాలా వేసుకోవాలి. ఓకేనా, గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకోవాలి మనము. నేను వేస్తాను ఇప్పుడు, చూడండి. ఇలా కలిపి పెట్టుకోవాలి మొత్తం. నేను స్పూన్తో కలుపుతాను. ఓకేనా, స్పూన్తో కలుపుతాను. చేతితోటి కారం ఉంటుంది మొత్తం. ఓకే, మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి మొత్తము. చేతితోటి కలిపి ఇంకా మంచిగా కలుస్తుంది. ఎట్లయినా పర్లేదు, మొత్తం ఇట్లా మొత్తం మసాలా ఉంటే మంచిగా కలిపి పెట్టుకుంటే, మొత్తం ఇట్లా చేతితో మంచిగా కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్. చెయ్యి అవసరం, ఎట్లా హ్యాండ్ పెట్టాల్సి వస్తుంది. ఇలా కలిపి పెట్టుకొని కొంచెంసేపు ఇలా ఉంచాలి. ఓకేనా, ఇలా ఉంచుద్దాం. ఇది కొంచెంసేపు మ్యాగ్నెట్ ఇలానే ఉంచండి. తర్వాత ఇందులో మనం ఇందులో చల్లారిపోయింది, దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టేసాను నేను. పేస్ట్ ఉంది, మిక్సీ పేస్ట్ దాంట్లో వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్ ఉండే ఇంతకుముందు దాంట్లో, అందుకనే దాంట్లో కొంచెం ఆయిల్ కలిపేసాను నేను. ఉంది కదా, ఈ పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ దీంట్లో పేస్ట్ వేసేది ఇవి. ఇందులో ఇంకొంచెం కారం వేసుకోవాలి. ఇష్టము వేసుకోవచ్చు, స్పైసీ కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. నేను స్పైసీగా వండుతాను కాబట్టి నేను స్పైసీ కారం వేసుకున్నా కొద్దిగా. ఇది మంచిగా ఇంతకుముందే ఆనియన్స్ టమాటో మంచిగా ఫ్రై అయినాయి కదా ఆయిల్లో. ఇప్పుడు కొంచెంసేపు ఉన్నా పర్లేదు. స్టవ్ సిమ్లో పెట్టుకోండి కొంచెం. ఇలా చూసారు కదా, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇలా వేసుకుందాం. ఓకేనా, ఎందుకంటే ఇది ఉంటుంది కదా, అందుకని వాటర్ వేసి ఇలా పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది లేకపోతే. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనము ఇది ఉంది కదా, ఇది వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది కర్రీ. చూడండి, నేను వేసేసాను ఇలా. అంతే, ఇంతే కర్రీ. ఇది కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకోండి. ఈ కర్రీ ఇంతే. ఓకేనా ఫ్రెండ్స్, చాప్ కర్రీ ఇది ఇలా ఉంటుంది. చాప్ కర్రీ దీన్ని ఇలా కొంచెంసేపు 5 మినిట్స్ ఉంచేసి 10 మినిట్స్లో ఉంచేసి
ఆఫ్ చేసుకోవడం అంతే చాప్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిసేపు ఇలా ఉంచాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఉంది కదంతా వాటర్ వేసుకొని కొంచెం ఇదంతా గ్రేవీ ఉంది కదా, ఇంత మనం కలిపాం కదా ఇందాక, ఇదంతా ఇట్లా దీంట్లో వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, టేస్టీ చాప్ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇందాక ఇక్కడ చేసి పెట్టాను కదా, దాంతో ఫ్రై కూడా చేసుకోవచ్చు, అలాగే తినవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాప్ కర్రీ రెడీ. ఇది కొంతసేపు ఫ్రెండ్స్, ఇక చాప్ కర్రీ అయిందేమో చూద్దాము. చూడండి, మూత తీద్దాము. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇలా ఆయిల్ పైకి వస్తే అయినట్టు, కర్రీ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్గా ఇందులో ఏం వేసుకోవాలంటే చూపిస్తాను ఏం వేసుకోవాలో. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి, ధనియా పత్తా, కొత్తిమీర. చాప్ నార్త్ సైడ్ వాళ్ళు చేస్తారు ఎక్కువ నాకు ఇది, మీరు కూడా ట్రై చేయండి. పూరీకి, రోటీకి, చావల్కి, రైస్కి కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాప్ కర్రీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి, చాప్ మసాలా చాప్ కర్రీ, మసాలా చాప్. చూసారా ఫ్రెండ్స్, చాప్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.